యుద్ధం మొదలైంది. ఎస్, పాకిస్తాన్ యుద్ధాన్ని మొదలుపెట్టింది. భారత్ ఉగ్ర శిబిరాలపైన ఉగ్రవాదుల పైన దాడికి తెగబడుతున్నటువంటి సందర్భంలో ఆ సమూలంగా ఉగ్రవాదులను నిర్మూలించేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ చేపడుతున్నటువంటి సందర్భంలో దాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ సామాన్యులపైన పౌరులపైన ఇండియా పౌరులపైన విచక్షణారహిత దాడికి తెగబడుతూ ఆ దాడిని పెంచి ఇప్పుడు అనఫీషియల్గా యుద్ధానికి తెగబడింది. ఆల్ ఆఫ్ సడన్గా ఈరోజు రాత్రి సమయంలో 7-8 ప్రాంతంలో మిసైల్స్ని ప్రయోగించి భారత గగనతలం పైన భీకరమైనటువంటి దాడి చేసింది. ఈ దాడికి సంబంధించినటువంటి విజువల్స్ చూద్దాం. భారత ప్రభుత్వం కూడా అటు సైన్యం కూడా ధీటుగా దీనికి జవాబు చెబుతుంది. కానీ ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్రాంతాలలో చూడండి మిసైల్స్ దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు. జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ వద్ద కూడా ఈ మిసైల్స్ దాడి జరిగినట్టుగా సమాచారం అందుతుంది. ఇటు భారత సైన్యం ధీటుగా వాటిని కౌంటర్ అటాక్ చేస్తూ వాటిని ఎక్కడికక్కడ మట్టు పెడుతున్నటువంటి సందర్భంలో కొన్ని మిసైల్స్ జమ్మూ కాశ్మీర్ గగనతలంలో కూడా పడినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వెంటనే బ్లాక్అవుట్ ప్రకటించారు. ఆ తర్వాత వెంటనే తేరుకున్నటువంటి భారత సైన్యం ఇక పాకిస్తాన్ పైన విజృంభణ కొనసాగిస్తుంది. అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి అటాక్కి కౌంటర్ అటాక్ చూడండి. దీపావళి పండుగ అక్కడ కనిపిస్తుంది. పాకిస్తాన్కి చుచ్చుపోపించేటువంటి ప్రయత్నం భారత సైన్యం చేస్తుంది. వాయుసేన ధీటుగా సమాధానం చెప్తూ అటు పాకిస్తాన్ తెగబడుతున్నటువంటి చర్యలకు ధీటైనటువంటి సమాధానం ఈరోజు రాత్రి తెగబడుతుంది. పూర్తిగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ చర్యకు ప్రతిచర్యగా భారత సైన్యం కూడా అక్కడ వాయు సైన్యంతో పూర్తిగా కౌంటర్ అటాక్ చేస్తూ వస్తున్నటువంటి మిసైల్ని ధ్వంసం చేస్తూ ఆ వాయు సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటిని మట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి వార్త ఇప్పుడు వైరల్ కావడంతో నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. పాకిస్తాన్ అంతం చూడాల్సిందే, విచ్చలవిడిగా పేటరేగిపోతున్నటువంటి పాకిస్తాన్ని ఇక తుదుముట్టాల్సిన అవసరం వచ్చేసింది. ఇలాంటి బుద్ధి ఉన్నటువంటి పాకిస్తాన్ ఇక మారదంటూ కూడా ముక్తకంఠంతో అందరూ కూడా దీన్ని సమర్థిస్తలేరు.